సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ గారి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు తల్లిదండ్రులు ఇద్దరితో పాటు నేను ఉన్నానండి. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకుల్, ఎట్లున్నారు? మంచిగున్నారా? అమ్మ నమస్తే. ఎట్లా ఉన్నారు మీరంతా? ఈ మంచిగా ఉన్నాయి, ఇవి నాకు ఇస్తారా? నాకన్నా ఎక్కువ కాదంట. అంతేనా? కానీ ఇంత బరువు ఎట్లా మోస్తున్నారమ్మా మీరు? ఇంత బరువు లేదంట. ఎంత బరువు ఉంటే కేజీ ఉంటదేమో ఒక్కొక్కటి. అంకుల్ అదంతా వెండా? ఇప్పుడు బంగారం కన్నా వెండి ఎక్కువ తెలుసా? మొన్న బంగారం చేసిన 1,50,000 అట. అవును, 2 లక్షలు అవుతుంది. ఇప్పుడు మొన్న తెచ్చిన. ఇదిదా నాకు ఇస్తావా? తీసుకో, నీకంటే పెద్దనా, తీసుకో. ఎంత మంచిగా ఉన్నారు. ఆమెమో వెండి ఇస్తానంటుంది అమ్మ, అంకుల్ ఏమో గోల్డ్ ఇస్తాను అంటున్నారు. మరి గోల్డ్ 2 లక్షలు అయిపోతుంది, అయినా ఇచ్చేస్తావా? ప్రాణం పోతే ప్రాణం రాదు. నన్ను గుర్తుపట్టిరా ఇంతకి? మొన్న వచ్చిరంట, నాకు తెలియదమ్మా. ఏం జాతర మరి. ఇప్పుడు ఇంకా డబల్ జాతర అవుతుందంటగా. ఇప్పుడు మనవడి పుట్టినరోజు కదా, మనవడి పుట్టినరోజు అని మీ అబ్బాయిని మాకు పిలిచారు. రావాలి, దావత్ ఉంది, మంచిగా అంతా చేయాలి అని. చిన్న మనవడి పుట్టినరోజు అంట కదా. ఎట్లుండే మీ బాబు లక్ష్మణ్ నాయక్ గారు? చిన్నప్పటి నుంచి ఎట్లుండే? మంచిగానే ఉన్నాడు చిన్నప్పటి. ఆటలు ఆడేదా? బాగా చదువుకునేదా? అది అప్పుడు వార్డ్ నెంబర్ ఉండేది. వార్డ్ నెంబర్ పోయి ఉప సర్పంచ్ అయ్యాడు. ఆ తెలుగు ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు సర్పంచ్ అయ్యారు. అప్పుడేమో వార్డ్ నెంబరు, దాని వెనుకనేమో ఉప సర్పంచ్, ఇప్పుడేమో ప్యూర్ సర్పంచ్. వార్డ్ మెంబర్ అయ్యి సర్పంచ్ అయ్యి సర్పంచ్ అయ్యారు. చిన్న కోడలేమో నమ్మరు. అన్ని దాంట్లో గెలుచుకుంటూనే వస్తున్నాం. ఎప్పుడు ఏడవల్లే మేము గెలుచుకుంటూనే వచ్చాం. మీ మంచితనమే మీ అబ్బాయికి దీవెనలుగా ఉండి అందరూ ప్రజలంతా దీవించి చక్కగా ఉండాలి. నువ్వు బేయిమానం చేస్తే ఏం కాదు. నువ్వు బేయిమానం చేస్తే ఏం కాదు. విమానం చక్కగా ఉండాలి. విమానం ఉండాలి. నువ్వు బేయిమానం చేస్తే ఏం కాదు. 150 ఓట్లకి వెళ్ళి వచ్చిండు. ఇవి బంగారమే, ఇది బంగారమే. ఈ 2 కొనుక్కున్నావా? ఎప్పుడు? ఇది మొన్న తెచ్చిన 15 రోజులు. ఎవరు కొనిచ్చారు? నేను తెచ్చిన. ఏమంటే శంకర్పల్లి తీసుకొచ్చారా? మరి ఆయన బంగారం కొని మీకు వెండి కొనిచ్చారు, మరి మీకు వద్దా? లేదా ఉంగరాలు వద్దా నీకు? బంగారు ఇవి ఎప్పుడు రోజు ఉంటాయమ్మా? ఇట్లా చేతికి ఎప్పటికి ఇట్లానే ఉంటాయా? ఉంటాయా? ఇవే వేసుకుంటారా బట్టలు మీరు? ఏమన్నా ఇట్లా ఫంక్షన్ జరిగినప్పుడు వేసుకుంటారా? పెళ్లిళ్ళు ఫంక్షన్ జరిగినప్పుడు ఇట్లా వేసుకుంటారా? నేను చేస్తే ఇవో ఇది తీసేస్తారు, అవి కాలేజ్ తీసేస్తారు, ఈ ముక్కు తీసేస్తారు. ఆమె చేస్తే ఏం తీసాం మేము, కానీ నేను చేస్తే ఆమె తీసేస్తారు. మాది వస్తువ. ఇవి కూడా ఉంచారా? అప్పుడు తీసేయాలా? అవి కూడా తీసేస్తారా? అప్పుడు వంపులు ఉండే కాళ్ళ వంపులు తీసుకుంటున్నాం. ఇప్పుడేమో అన్ని బంగారం ఏంటి అని బంగారం ఏంటి పెట్టుకుంటున్నాం. మంచి పని. వెండి చాలా రేట్ అయిపోయింది, అసలు దొరకట్లేదు వెండి, తెలుసా? అవును. ఏమో దిగిది అంటున్నా. మీ పాపనా? మీ లెక్కనే కనిపిస్తుంది. ఏమన్నా మీ పాపనా? చిన్న బిడ్డ ఎక్కడ రండి. చెల్లెలు బిడ్డకే లక్ష్మణ్కి తెచ్చిన. ఏమి చిన్న బిడ్డనా? చిన్న బిడ్డ. అవునా? అమ్మ కూడా వచ్చింది, పెద్ద బిడ్డ కూడా వచ్చింది. ఇప్పుడు మీ అల్లుడు మేనల్లుడు పుట్టినరోజు వచ్చిరా? లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు చూస్తారు కదా, అవన్నీ చూపించినారు కూడా. మంచిగా అనిపిస్తుంది మీతో మాట్లాడుతున్నా. మీ దగ్గరికి రావాలన్నా మంచి మనసుతో మాట్లాడతారు మీరంతా. మీ అన్న ఇంత మంచి ఇల్లు కట్టింది కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నారు, మనం మంచిగానే ఉంటుంది. అందరూ బాగా చూసుకుంటారు. ఎంతమంది అక్క చెల్లెలు మీరు? 2 అక్క చెల్లెలు, 3 ఇద్దరే. మగ పిల్లలు 3 కొడుకులు ఉండే. మొత్తం 5 మంది సంతానం.
నాకా 6 మంది 6 మందా? ఆ, ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు. ముగ్గురా ఆడపిల్లలు? మా చిన్న బిడ్డే కాన్ఫిడెన్స్ ఇంటుండే. ఆహా, ఓకే, ఓకే. ఇప్పుడు దాకా పూజ చేస్తున్నా. వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు ఆ, అబ్బాయిలు. ఈయన కూడా చచ్చిపోయారు. పెద్ద ఇద్దరు- కొడుకు ఇద్దరు- పెద్ద కొడుకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు. ఈ- నడిపి కొడుకుకేమో ఒక బిడ్డ, ఇద్దరు ఇద్దరు కొడుకులు. పెద్దోళ్ళే పోయింది. అందరికి బిడ్డలు అయ్యారు, కొడుకులు అయ్యారు, అందరికి అయ్యారు. ఇప్పుడు మా బిడ్డగా లేదు. మా పెద్దోడు కూడా పెద్దోడే. ఆ పెద్ద వెనక కూడా ఇద్దరు పోయి ప్రేమతో పండించిన పోయి అయ్యో, పొలత. ఏం కాదు, మంచిగా ఉండండి. మీకంతా ఆరోగ్యం మంచిగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మంచిగా- మీకు అలా పూనంకి బిడ్డ మంచిగా ఉండడం బిడ్డ. ఉమ్. కానీ ఈ రోగాలే ఈ మొక్కలతో ఏమన్నా రోగం ఏం చేస్తాం? పోతాం ఏం చేస్తాం? 1,00,000 రూపాయల తను పోతే ఏం చేస్తాం? అది పోయేది పోతుంది. అంటే పోదు. నేను నాకు బీపీ లేదు, నాకు ఈ బీపీ లేదు, షుగర్ లేదు. ఉమ్. అందుకోసం నేను బతుకుతున్నా. ఆ, ఏం తింటావు? బీపీ లేదు, షుగర్ లేదంటే ఎంత వయసు ఎంత? 100 అబ్బా అంటే 100 ఓటేసిన తంది డేటు మొదలు 100 years, 100 ఏళ్ళ నీకు? ఆ, అవునా, నిజమా? అయినా మంచిగా వినిపిస్తుంది, మంచిగా మాట్లాడుతున్నావు. ఆ, మొదలేమో ఓట్లు వేసిన తంది 90. అంతకన్నా మొదలు మేము రాసుకోలేదు, మేము పూసుకోలేదు. ఇప్పుడేమో పుట్టంగానే రాస్తున్నాం, ఉమ్, పుట్టంగానే రాస్తున్నాం. మేము రాపేయలేదు, ఉమ్. రాసుకోలేదు. 100 ఏళ్ళ గ్రేట్ తాత నువ్వు. గట్టిగా నాకు 2 రొట్టెలు తింటా. అమ్మో, 100 ఏళ్ళు అంటే ఎంత గట్టిగా ఉండో. ఏం తింటావు? జొన్న రొట్టెలు తింటావా? జొన్న రొట్టె తింటా. అమ్మ, రేపటి నుంచి నేను కూడా తింటా. జొన్న రొట్టె తాత. నేను కూడా తింటా రేపటి నుంచి. ఆ. ఏంది నీ సీక్రెట్ అంటే జొన్న రొట్టెలు ఇగో. అంటున్నావు. ఇగో తాత సీక్రెట్, 100 ఏళ్ళు అంట. ఎంత గట్టిగా ఉండో తెలుసా? ఇట్లా పట్టుకుంటే గట్టిగా ఉంది చెయ్యి, ఇగో. మామూలుగా లేదు. ఆ. చెప్పు నీ సీక్రెట్లు అందరికి. ఇంత స్ట్రాంగ్ గా, ఇంత గట్టిగా ఉన్నావు కదా. 100 years అంటున్నావు, 100 ఏళ్ళు అంటున్నావు, అయినా సరే ఎంత గట్టిగా ఉన్నావు. మంచిగా మాట్లాడుతున్నావు. షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు. ఏది లేదు. 1 గంట నేను డాక్టర్ గారికి నాకు షుగర్ లేదురా, నాకు బీపీ లేదురా, నాకు మంచి శుద్ధి, ఉమ్, మంచి శుద్ధి. ఈడ గాలిందమ్మా ఉమ్, కాల్చే కాలింది పాపం. 20,000 అయినాయి చూడు. 20,000. ఇగో ఈడికెళ్ళి ఎందుకు ఇది ఎక్కడ మొత్తం. కలుసుకున్నావు? ఈ ముసలిది నేను స్నానం చేసి బయటికి వెళ్దాం అనుకున్నా. మా ముసలి ఏం చేసింది, స్నానం చేద్దామాట అని ఉడుకు నీళ్ళు తెచ్చి మూత కడ పెట్టి, అయ్యో. అయ్యో ఈ పోనీగా తోవలేదంట, ఇట్లా నూకినట్టు సుళ్ళు మాట అన్ని ఉడుకు నీళ్ళు పడ్డాయి. అప్పుడే ఏళ్ళు ఇట్లా అయిందా? ఈ వేలు అప్పుడే ఎట్లా అయిపోయిందా? ఇయ్యాల అప్పుడు బాగా తాగి పడ్డా, ఆడి ఆడకంలో పడ్డా. తాగుతావా నువ్వు? ఇప్పుడు తాగుతా. అది లేకుంటే తేరి జంతితో అంటే పోయి చేస్తాడు. ఏం తాగుతావు? ఏం తాగుతావు? బ్రాండ్ ఏంటి? నేను కళ్ళు తాగా. కళ్ళు తాగవా? కళ్ళు తాగో. జల్మా మందే డైరెక్ట్ అటాక్. నేను ఆ పుట్టిన సంది కళ్ళు తాగలి. ఈసారి సరే, మరి అయితే అక్కడ మనవాడి పుట్టినరోజు జరుగుతుంది కదా, ధూమ్ ధామ్ అంట. 2 ఊరు మొత్తం చుట్టుపక్కల ఊరు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వస్తున్నారు ఇక్కడికి దావత్ కి, పుట్టినరోజుకి. మరి వెళ్దామా మనం కూడా? మంచిగా ఎంజాయ్ చేద్దామా అక్కడ? డాన్స్ చేస్తావా? అయిపోయిందా? డాన్స్ చేస్తావా? డాన్స్ ఇప్పుడు చేస్తా. ఇట్లా ఇంకేం ఆలస్యం? ఇట్లా చేస్తా. కానీ నడువనికి రాదు, దుఃఖనికి రాదు. ఏం ఒక స్టెప్ పైకిలేసి, ఒక చిన్న స్టెప్. దుఃఖనికి రాదమ్మా, లేకుంటే మస్తు అన్నా నేను. అమ్మ, నీకు వస్తుందా డాన్స్? ఓ బాగా అప్పుడు ఇప్పుడు నడవరాదు, మస్తుగా అన్నాం. ఎదురెట్టు ఎట్లా కొట్టుకోండి. కాలు మంచిగా ఉంటే అన్ని మంచిగా తాత చేయికి ఇట్లా కొట్టు, ఇట్లానా? ఇలాగా ఆ చేతితో. ఇక ఈ చేయి, ఆ చేయి నీ కుడి చేయి. అది ఈ చేత్తో ఈ చేయి, ఈ చేత్తో ఈ చేయికి ఏంటి కొట్టండి. ఇట్లా కొట్టుకోండి. ఇట్లా చాలా చెమ్మ చెక్క. ఇట్లా తాత, ఇట్లాగా ఇట్లా కొట్టు. నా కొట్టు, ఇది నా చేతిలో కొట్టుకో. ఇట్లా కొట్టు, అక్కడ కాదు, ఇక్కడ ఇలా ఈ చేతికి ఇట్లా. ఈ చేతికి, ఇక ఈ చేతి. ఇప్పుడు వచ్చింది. ఇంకేం వచ్చేసింది మరి, వచ్చేసింది. వచ్చేసింది.
అట్లా మా అమ్మ కొట్టు, ఆ, మా అమ్మకి అమ్మమ్మ కొట్టు, అమ్మమ్మ కొట్టు. ఆ, ఆ, కొట్టాలి. ఆ, ఆ చెయ్యి, ఈ చేయి ఈ చెయ్యి, ఈ చెయ్యి. నేను ఇక్కడ కూర్చున్నా నాకు వస్తుంది. అయ్యో, నేను మేమిద్దరు మాడతాం చూడు, మేమిద్దరు మాడతాం చూడు. మీరు కొట్టుకోండి. చప్పట్లు ఇట్లా కొట్టాలి నువ్వు కూడా. ఇట్లా ఈ చెయ్యి కదా, ఈ చెయ్యి. మంచిగా ఉమ్. బాగుందా? మొదలెడతా ఇంకోసారి నాతో. ఆ. దా దా మరి రా. ఉమ్. రెడీ? నువ్వా నేనా? నువ్వా నేనా? ఆ. సరే మరి అక్కడికి వెళ్దాం మరి.